ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మిమ్మల్ని నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అడగద్దు అనుకున్నాను కానీ అడగాల్సి వస్తుంది. ఏంటిదంటే మీరు మా కాలజ్ఞాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అదొక కాన్ఫిడెన్స్ లాగా ఉంటుంది. ఇంకొంచెం మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ని ఇంకా మంచిగా ఇంకా బెటర్గా చేసి మీకు ఇంకా మంచి కాంటెంట్ని నేను అందించడానికి ఉంటుంది. సో మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరింత బూస్ట్గా ఉంటుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకొంచెం బూస్ట్ అందియండి. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై అ సర్కిల్ x² + y² - 8x - 2y - 8 = 0 on the line x + y + 1 = 0. ఇప్పుడు మనకి క్వశ్చన్ చదవగానే ఏమర్థమైంది? మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోవాలి, ఇంకా ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, మళ్ళీ ఆ కార్డ్ యొక్క లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు ఇచ్చినట్టు ఈ ఇన్ఫర్మేషన్ మనం ఒక డయాగ్రామ్లో విజువలైజ్ చేసి చూద్దాం. సో మనకి ఫస్ట్ ఒక సర్కిల్ ఇచ్చాడు. ఆ సర్కిల్ని ఒక కార్డ్ అనేది ఇట్లా ఇంటర్సెప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ దాని యొక్క ఈక్వేషన్ వచ్చేసి మనకి x + y + 1 = 0 ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? మనకి కార్డ్ అనేది 2 పాయింట్స్ నుంచి ఇంటర్సెప్ట్ అవ్వకుంటే వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఒక రేడియస్ గీసుకుందాం. ఒక లైన్ గీసుకుంటే ఇదొక రేడియస్ అవుతుంది, మళ్ళీ సెకండ్ పాయింట్ నుంచి కూడా ఇంటర్సెప్ట్ అవుతుంది కదా. సో అక్కడ నుంచి కూడా ఇంకో లైన్ గీసుకుంటే మనకి ఇంకో రేడియస్ వస్తుంది. సో మనం ఈ రెండు రేడియస్ మనం ఆర్తో మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కార్డ్ యొక్క లైన్కి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ కనుక గీస్తే మనం ఆ లైన్ అనేది మనకి ఈ కార్డ్ యొక్క ఈ లైన్ మనకి 2 ఈక్వల్ పార్ట్లోకి డివైడ్ చేస్తుంది అనమాట. ఈ లెంత్ సేమ్ ఉంటుంది, ఈ లెంత్ సేమ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇక్కడ ఏంటిది? ఈ బేస్ అనేది తెలియదు మనకి. ఆ బేస్ అంటే నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ అనమాట. సో మనం ఇక్కడ ఈ బేస్ అనేది కనుక్కోవాలి. సో బేస్ కనుక్కోవడానికి మనకి పైథాగరస్ థీరం రూల్ ఉంది. ఆ పైథాగరస్ థీరం రూల్ వేస్తే మనకి బేస్ = మనకి ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఈ d² అనమాట. సో మనం అదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికి కూడా మనం సేమ్ పైథాగరస్ థీరం వేస్తే మనకి బేస్ = √r² - d² వస్తుంది. సో మనం ఈ 2 ఈక్వల్ పార్ట్స్లోకి డివైడ్ అయినాయి అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ కావాలంటే ఈ 2 వాల్యూస్ మనం ప్లస్ చేస్తాం అనమాట. అప్పుడు ఎడిషన్ చేస్తాం. మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ యొక్క ఫార్ములా వచ్చి 2 × √r² - d² అనమాట. ఇక్కడ మనకి r² యొక్క వాల్యూ తెలియదు. r² యొక్క వాల్యూ తెలియదు కాబట్టి అది కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ అనేది తెలియాలి. సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? జనరల్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది ఉంది మనకి. సో ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ మనం యూజ్ చేసుకొని ఫస్ట్ సెంటర్ కనుక్కుంటాము, సెంటర్ నుంచి రేడియస్ కనుక్కుంటాము. అప్పుడు మనకి రేడియస్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ యూజ్ చేసి మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ g ఇంకా f వాల్యూ కనుక్కోవాలంటే దాన్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్తో దాన్ని మనం కంపేర్ చేయాలి. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి మనకి x² + y² + 2gx + 2fy + c = 0 అనమాట. సో మనకి ఇప్పుడు ఇచ్చినట్టు ఈక్వేషన్ కూడా దీని కింద రాసుకుంటే ఇప్పుడు మనకి ఈ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ టర్మ్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ చూసుకుంటే x కోఎఫిషియంట్ వచ్చి మనకి 2g ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ వచ్చి మనకి -8 ఉంది. సో మనం ఈ రెండు టర్మ్స్ని కంపేర్ చేద్దాం. సేమ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి y యొక్క కోఎఫిషియంట్ 2f ఉంది, ఇంకా ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ వచ్చి మనకి -2 ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇక్కడ మనకి c వాల్యూ మనకి -8 ఉంది. సో ఫస్ట్ మనం ఈ 2g = -8 అనే దాన్ని కంపేర్ చేద్దాం. అప్పుడు మనకి 2g = -8. ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, అది అటు సైడ్ వెళ్తే మనకి డివైడ్ అవుతుంది. సో g = -4 వస్తుంది. సేమ్ ఇప్పుడు అదే విధంగా మనం
2f ఈజ్ ఈక్వల్స్ టు -2 అనేదాన్ని మనం కంపేర్ చేద్దాం. ఇప్పుడు 2f ఈజ్ ఈక్వల్స్ టు -2, ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, అటు వెళ్తే డివైడ్ అవుతుంది. సో ఎఫ్ వాల్యూ మనకి -1 వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, g వచ్చింది, f వచ్చింది. మనకి ఇప్పుడు సెంటర్ మనకి ఏముంటుంది, సర్కిల్ యొక్క సెంటర్ -g, -f ఉంటుంది. సో మనకి సర్కిల్ యొక్క సెంటర్ వచ్చేసి ఏంటిది, సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ -g, -f. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని దాంట్లో వేస్తే మనకి -4, ఇక్కడ f వాల్యూ మనకి -1, సో -1. సో మనకి సెంటర్ వాల్యూస్ 4, 1 వస్తుంది. ఇక్కడ మనకి c వాల్యూ -8 వస్తుంది. సో c ఈజ్ -8. ఇప్పుడు మనకి ఇక్కడ g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఇంకేం కనుక్కోవాలి మనం, ఇక్కడ రేడియస్ కనుక్కోవాలి. సో రేడియస్ ఫార్ములా వచ్చేసి ఏంటిది, మనకి రేడియస్ ఫార్ములా వచ్చేసి మనకి r² g² + f² - c అనమాట. ఇప్పుడు మనకు వచ్చినట్టు ఈ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో r² g వాల్యూ ఎంత మనకి -4, అంటే -4² ప్లస్ f వాల్యూ ఎంత మనకి ఇక్కడ -1, సో ప్లస్ -1² ఇక్కడ మనకి c వాల్యూ -8 ఉంది, అంటే -8 అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే r² 4² మనకి 16 అవుతుంది. 16 ప్లస్ 1² మనకి 1 ప్లస్ 1, ఇక్కడ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో +8 అనమాట. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి r² 25 వస్తుంది. సో మనకి ఇక్కడ r వాల్యూ మనకి 5 వచ్చింది. సో ఇప్పటిదాకా మనం ఏం కనుక్కున్నాము, సెంటర్ మనకి 4, 1 వచ్చింది, r వాల్యూ అంటే r² మనకి 25 వచ్చింది. ఇంకా మనకి ఇంకా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకి ఇక్కడ కార్డ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, సెంటర్ నుంచి ఆ కార్డ్ యొక్క లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ d పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ c టు ద కార్డ్. పర్పెండిక్యులర్ యొక్క ఫార్ములా ఏంటిది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ax1 + by1 + c / √a² + b². ఇక్కడ మనకి a, b, c వీటి వాల్యూస్ వచ్చేసి ఏంటిది, మనకి ఈ యొక్క గివెన్ కార్డ్ యొక్క ఈక్వేషన్ ఉంది కదా, దాంట్లో x యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ a వాల్యూ 1, ఇక్కడ b వాల్యూ వచ్చేసి ఏంటిది y యొక్క కోఎఫిషియంట్ అంటే ఇక్కడ y వాల్యూ కూడా మనకి 1, ఇక్కడ c వచ్చేసి 1 అనమాట. సో c = 1. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి mod ఆఫ్ a ఇంటూ x1 వాల్యూ ఎంత మనకి 4 × 4 ప్లస్ b వాల్యూ ఎంత 1 ఇంటూ ఇక్కడ y1 వాల్యూ ఎంత మనకి 1 × 1 ప్లస్ c వాల్యూ మనకి 1 ప్లస్ 1/√, ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ 1 అంటే √1² + 1² అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే mod ఆఫ్ 1 × 4 4 అవుతుంది, 1 × 1 1 అంటే +1, ఇంకా మళ్ళీ 1 అనేది యాస్టీస్ ప్లస్ 1/√, మనకి 1² 1 అవుతుంది, 1² 1 అవుతుంది. సో √1 + 1 అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇక్కడ 4 + 1 + 1 మనకి 6 అవుతుంది. సో mod ఆఫ్ 6/1 + 1 మనకి ఇక్కడ 2 అవుతుంది. సో √2 అనమాట. ఇక్కడ మనకి డినామినేటర్లో √2 ఉంది కదా, దీన్ని రేషనలైజ్ చేయడానికి కోసం మనం దాన్ని √2/√2తో మల్టిప్లై చేద్దాం. సో 6/√2 ఇంటూ √2/√2 అనమాట. అది చేస్తే మనకి ఇక్కడ √2/√2 మనకి 2 అవుతుంది. సో 2ని మనం 6తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 3s అంటే మనకి 3√2 వస్తుంది అనమాట. సో మనకి 3√2 వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, d వాల్యూ వచ్చింది, r² వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ d వాల్యూని r² వాల్యూని మనం ఆ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములాలో వేద్దాం. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములాలో వేస్తే మనకి 2 × r² వాల్యూ ఎంత మనకి 25 వచ్చింది. సో 25 మైనస్ ఇక్కడ d² అన్నాడు. సో దీన్ని స్క్వేర్ చేస్తే మనకి 3² 9 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో -9 ×
2 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 25 మైనస్ 9 ఇంటూ 2 ఏమవుతుంది మనకి 18 అవుతుంది. 25 మైనస్ 18 అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 7 వస్తుంది. సో ఇది మనకి కావాల్సినటువంటి లెంత్ ఆఫ్ ద కార్డ్ యొక్క లెంత్ అనమాట. దాని వాల్యూ మనకి 2√7 వచ్చింది. సో మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. దీని యొక్క సిమిలర్ క్వశ్చన్ మేము సాల్వ్ చేసి ఇంకో వీడియోలో చేసాము. ఆ వీడియో యొక్క లింక్ మేము పైన ఐకార్డ్లోను కింద డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాము. దాన్ని కూడా మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దీనికి సేమ్ సిమిలర్ క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తున్నాము. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి మీరు మాకు ఈ క్వశ్చన్ యొక్క నెంబర్ మెన్షన్ చేసి ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.